పండగ వచ్చిందంటే చాలు పల్లెలు కళకళలాడతాయి. గ్రామాల్లో సంక్రాంతి శోభ ఉట్టిపడుతుంది. కానీ కర్నూలు జిల్లాలోని పల్లెలు ఇప్పుడు జనం లేక వెలవెలాబోతున్నాయి. ఈ ఏడాది కరువు విలయతాండవం చేయడంతో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో పొట్టకూటి కోసం రైతులు, కూలీలు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. సంక్రాంతి పండుగకి ఎంత విశిష్టత ఉందో వేరే చెప్పనక్కర్లేదు. ఉద్యోగ నిమిత్తం పట్టణాల్లో స్థిరపడిన వారు కూడా సంక్రాంతి పండుగకి సొంత గ్రామాలకు వెళ్తుంటారు. అలాంటిది మంత్రాలయం, ఎమ్మిగనూరు, అదోని, ఆలూరు, కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గంలోని చాలా గ్రామాలలో రైతులు, కూలీలు పొట్టకూటి కోసం సంక్రాంతి పండుగను జరుపుకోకుండా పట్టణాలకు వలస వెళుతున్నారు. గత ఏడాది సరైన వర్షాలు లేక కరెంటు కోతలతో ఖరీఫ్లో పంటలు ఎండిపోవడంతో పెట్టిన పెట్టుబడి సైతం రాకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చేసేదేమీ లేక అప్పులు తీర్చుకునేందుకు రైతులు, కూలీలు సంక్రాంతి పండుగ ఉన్నప్పటికీ తెలంగాణ, బెంగళూరు, బొంబాయి, గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. దీంతో గ్రామాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి వలసలు మొదలై నేటికి కొనసాగుతున్నాయి. అయితే వలసలు నివారించడానికి స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు ఉపాధి పనులు పూర్తి స్థాయిలో కల్పించడంలో విఫలమయ్యారు. పనులు కల్పించినా కూలీ 100 రూపాయలు కూడా రాకపోవడంతో ప్రజలు వలసబాట పడుతున్నారు. పొట్టకూటి కోసం వలస వెళుతున్న కూలీలు తమ పిల్లలను కూడా వారితో పాటు తీసుకెళ్తుండటంతో పిల్లల చదువులు దూరం అవుతున్నారు. అయితే సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేస్తామని అధికారులు గతంలో ప్రకటించినా వాటి ఊసేలేదు. పిల్లలకు తమకు తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతూ అల్లాడుతుంటే పండుగ చేసుకోలేక అయిష్టంగానే వలస వెళ్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి రైతులు, కూలీలను ఆదుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అంత పని లేక మిరకాయలు దంచాక వెళ్తున్నాం వేరే ఊర్లకి. ఊర్లోనేం పని దొరకదు మాకు. అంత పెట్టుబడులు పెట్టి ఏం లేవు. వర్షాలు లేక పంటలు లాస్ వచ్చేదా. పండుగ ఉండదు కదమ్మా. మరి పండుగ ఉంటే మాకు తిన్నింకే లేదు. పండుగ ఉంటే ఏం చేయాలి సార్? ఏమి ఇక్కడ బతకడానికి ఏమి ఆధారం లేక మేము వలసపోతున్నాం. గుంటూరు, ఇనుకొండ ఇవల్ల అక్కడ మిర్చికి పోతున్నాం. పండుగ చేయడానికి ఇప్పుడు డబ్బులు ఉంటాయి కదా పండుగ చేసేది. వర్షాలు లేక మరి ఏం చేయమంటారు? ఇప్పుడు వలసకి వెళ్తున్నాం సార్. ఇప్పుడు ఎందుకంటే మాకు పని లేవు, ఏమి లేవు. కానీ అన్నం బతకడానికి కానీ మాకు అంత సామర్థ్యం లేదు. అందుకోసమే పండగ కానీ చేయాలనుకున్నా కాదు మా చేత. అందుకోసమే వలసకి వెళ్తున్నాం. వర్షాలు లేవు, కరెంట్ కానీ చేసేది లేదు. అందుకే మొత్తం పంటలు లేక నష్టమైన దానికి అందరూ వెళ్తున్నాం.